సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మనం చూస్తున్నటువంటి ఈ టెంపుల్ అండి మనకు నాగమయ్య టెంపుల్ అంటారు. మనకు ఊర్సుగుట్ట ఏరియా కిందికి, లేదు అంటే షమ్మన్పేట ఏరియా కిందికి వస్తుందండి. సో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, సో నాగమయ్య టెంపుల్గా మనకు బాగా ప్రసిద్ధి చెందింది. సో రీసెంట్గా మనకి ఇక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపించడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇప్పటికీ ఈ పార్కింగ్ బట్టి అయిపోవచ్చు. మనకు ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది, అయినప్పటికీ కూడా సో చూస్తున్నారు వ్యూవర్స్, మనకు టెంపుల్ దర్శనం అంటే ఎలా ఉంటుందో మనకు. సో నాగమయ్య టెంపుల్ అంటే మనకు ఊర్సుగుట్టలోనే, సో షమ్మన్పేటలో ఉన్నటువంటి టెంపుల్గా చూడండి. సో ఎంట్రన్స్లో మాత్రం చాలా వరకు అయితే సో ఆహ్లాదకరంగా ఉంది. సో పార్కింగ్ విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. సో దగ్గర అంటే చాలా అంటే అసలు ఎండ స్టార్ట్ అయ్యింది, అయినప్పటికీ కూడా భక్తుల విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా. సో ఇక్కడ చూడండి, సో వ్యూవర్స్ ఓ చిన్న నాగమ్మ ఏడుస్తుంది. సో ఈ చిన్ననామ హలో కొట్టి టెంపుల్కి వచ్చావారా? నాగుల చవితి సో జరుపుకుంటున్నటువంటి ఈ రోజు మాత్రం చిన్న పొట్టి కూడా ఆమె దర్శించుకోవడం కోసం రావడం జరిగింది. సో ఇక్కడ ఆల్రెడీ ఆల్మోస్ట్ లైన్లన్నీ బిజీగా ఫుల్ టైట్గా అయిపోయినాయి. మార్నింగ్ నుండి చూస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఇక్కడ చూసిన బుల్లి భక్తులు సో ఎల్లో డర్టీ ఫెల్లో అంటారు, కానీ మనమే ఫెల్లో అవుతున్నాము. ఆమె మాత్రం క్లీన్గా ఉన్నది. సో లడ్డు లాగా ఉన్నారు, కొద్దిగా టేస్ట్ ఉంటే కొరక తినేటట్లే ఉన్నారు. సో మనకు ఇక్కడ చాలా వరకు హోమ్ మినిస్టర్తో సహా వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్స్ ఎట్లా అంటే మహిళలు కంపల్సరీ గుడికి వెళ్తున్నారంటే కొద్దిగా పురుషులకు కొద్దిగా ఇబ్బంది, ఎందుకంటే మమ్మల్ని రమ్మంటారని. అది మనకు తెలిసిన పరిచయమే, మనకు నాగ్బాయ్ మనకు కాలభైరవ టెంపుల్లో పరిచయం అయినటువంటి మా మిత్రుడు అన్నట్టు. సో మనకు ఆధ్యాత్మిక కాలంలో ఉన్నటువంటి సంప్రదాయాలు పద్ధతులు, మహిళలు అంటేనే మనకు పద్ధతులు అన్నట్టు, వాళ్ళు పద్ధతులు నేర్పించే వారసురాలు అన్నట్టు. సో హిందూయిజంలో మనకు భారతదేశంకు ఉన్నటువంటి సంపాదన అంటే సంప్రదాయాలండి. ఈ సంప్రదాయాలను మాత్రం మర్చిపోకుండా చేసేది ఈ మహిళలండి. మార్నింగ్ లేవడం, చల్లి నీళ్ళతోటైనా పర్లేదు, స్నానం చేసి ముఖానికి పసుపు పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టేసి అది కొట్టారు, కొడుక బిడ్డ లేరా తొందరగా పోవాలని పోయి కొబ్బరికాయ కొడతారు. ఎందుకంటే పెళ్లి కావాలని, అది కావాలని, కొడుకు జాబు రావాలని ఇన్ని ఇబ్బందులు ఉంటాయి. అయినా పర్లేదు, ఏ ఇబ్బంది ఉన్నా పర్లేదు భగవంతుని కొలవడం కోసము ఇక ఇలాంటి వాళ్ళను ఎంబడబెట్టి తీసుకురావడం పెద్ద కార్యమే. ఎందుకంటే వీళ్ళు పొద్దుగాల చేసి కోలేయాలి కాదు, కొద్దిగా 10-11 దాకా లేచి అటువంటి కోలేయగలరు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఆఫ్టర్ కరోనా తర్వాత వీళ్ళు లేవడం కొద్దిగా బద్ధకం పెరిగింది. ఈ పిల్ల అయితే చూసినాం, ఆ పాప ఫోన్ ఉంటే తిండి లేకున్నా పర్లే, అందుకోసం తిండి లేదు అంటే బక్కగా ఉన్నది. అరే చోటు ఇటురా అలిగావా చిట్టి చిలక, మా షమ్మన్పేటలో ఉన్నది ఒక పక్క పిలక. సో మనకు ఇలా చూస్తూ వెళ్తుంటే మహిళా లోకం చాలా క్యూ పట్టింది. ఇక వీడు చిచ్చారు పిడుగు మాస్టరు. తిన్నావరా టిఫిన్? ఇలా సాపడిలే ఖాళీ అరే బాయ్. సో మనకు ఇలా చూస్తుంటే ఇలా నాగపంచమి కాబట్టి మన పురుష భక్తులకు కూడా కొద్దిగా ఆడవాళ్ళకి కోఆపరేషన్ చేయాలి, లేకపోతే జెండు బాంబు కొనవలసి వస్తుంది సాయంత్రం రాకపోతే. ఎందుకంటే ఉండి ఏం చేస్తానో అని సంథింగ్ ఏదేదో ఇక ఆడవాళ్ళకున్న వాక్చాతుర్యం మనకు అసలే ఉండదు. సో ఈ అక్క ఫోన్లోనే పంచాయతీ చేస్తాను చూడండి. సో ఆ సార్ వాళ్ళకు తెలిసిన వరకు అయితే, నాకైతే ఆ చిరంజీవి సినిమా కోసం క్యూ కట్టిన రోజులు గుర్తుకొస్తున్నాయి వచ్చాలకు. ఇలాంటి దృశ్యాలు మాత్రం వెనకట 20-25 ఇయర్స్ ముందు ఇలానే ఉండేది సిచ్యువేషన్స్. రాజన్న మనకు విమలవాడలో రాజన్నకు, అలానే తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి క్యూ పెట్టినట్టు చాలా వరకు ఇలాంటి అనుభూతులు ఉంటాయి మనకి ఇక్కడ ఉన్నటువంటి. సో నాగమయ్య టెంపుల్ కూడా సో నాగపంచమి, నాగుల చవితి వస్తే మాత్రం బీభత్సమైన క్రౌడ్. ఆగో
చూస్తున్నారా ఆకలితో ఉన్నటువంటి కేకలు. ఎవరైనా పర్లేదు సంథింగ్ ఏదో రికమెండేషన్ మీద లేకపోతే కొత్త చుట్టాలు పాత చుట్టాలు వస్తే ఆవేదన తట్టుకుంటాయి. ఇప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్తే నన్ను మింగుతారు. అందుకోసం కొద్దిగా ఆవేశం తగ్గిన తర్వాత వెళ్దాం. సో ఈ ఏం కోలాగా, అరే కోలాగా ఏం పేర్రా? ఏం చేస్తున్నావు? 8th క్లాస్. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఉర్దా? ఇంగ్లీష్ మీడియమేనా? మరి టెంపుల్కి ఎందుకు వచ్చారా? అరే అందరిని అడగకుంటే నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటే నీ అసలు కోలాగా ఇక్కడికి రావాలంటే కష్టం రా బాబు, అందుకోసం అడుగుతున్నా. బడి ఒకరోజు దుమ్మ కొట్టిన పర్లేదు, గుడికి వస్తే చాలు. ఎందుకంటే గుడి అనే సంప్రదాయం పద్ధతులు మన తల్లిదండ్రులు నేర్పించేది ఏం తెలుసా? ఆయన మాట వినాలి, తర్వాత భగవంతుని మాట వినాలి, తర్వాత మన మాట భగవంతుడు వింటాడు, మన కోరికలు తీరుస్తాడు. సో ఇక్కడ మ్యాచింగ్ కపుల్సేనా బ్రో? సో చూస్తున్నారా? సో ఈ మ్యాచింగ్ అనేది హోమ్ మినిస్టర్ డిసైడ్ చేస్తారు. ఈ కరెక్ట్ మ్యాచింగ్ లేకపోతే మాత్రం సాయంత్రం అన్మ్యాచింగ్ తోటి కూడుకున్నటువంటి యుద్ధాలు, పోరాటాలు ఇవి ఫ్యామిలీ చేసుకున్న వాళ్ళకే తెలుసు. ఈ అనుకున్న వాళ్ళు నవ్వుతారంటే ఇదేదో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఉదాహరణలు వాళ్ళ జీవితంలో. మీరు కూడా మాట్లాడాలి సార్. ఒకవేళ మాట్లాడదంటే భయం. నా ఛానల్ పేరు వాక్ అండ్ టాక్ విత్ రామ్, యూట్యూబర్ని. ఓన్లీ టెంపుల్స్ మాత్రం కవర్ చేస్తాను, అలానే టెంపుల్లో ఉన్నటువంటి భక్తుల గురించి. సార్ ఒకటి నేను కూడా అడగాలనుకుంటున్నాను. సో మీరు ఈ టెంపుల్ యొక్క ఈ మనకు విశిష్టత చెప్పండి సార్, మనకి టెంపుల్కి సంబంధించింది. టెంపుల్ చాలా ఏళ్ళ నుండి ఉన్నదండి. ఇక్కడ 40-50 ఏళ్ళ నుంచి వెళ్ళి టెంపుల్ ఉన్నది. దినదినాభివృద్ధి చెందుతుంది, భక్తుల యొక్క నమ్మకాలు పెరిగిపోతున్నాయి. ఆ ప్రాసెస్లో మేము కూడా వచ్చినాం. సో మన యువ భక్తులకు చెప్పాలంటే అలాంటి కోలాగారు ఫోన్లలో ఉంటారు కదా. సో మీరు చెప్పేటువంటి కొద్దిగా చిన్న ఉపదేశం ఏంటి సార్? ఏం లేదు, మన సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలు ఎవరైతే సరిగ్గా నిర్వహిస్తారో వాళ్ళకు వాళ్ళు అభివృద్ధి చెందుకుతూ పోతూ ఉంటారు. మన సిస్టమ్ అట్లాంటిది. పాటిస్తే అభివృద్ధి చెందుతారు, వింటే బాగుపడతారు, వినకపోతే చెడిపోతారు. సో ఇది అన్నట్టు మనకు వారసులకు ఆస్తులు పాస్తులే కాదు, మన సంప్రదాయాలు కూడా ఇవ్వాలి. వెనకట మనకు రాజులు లక్షలు కాదు, ఆ రోజులు ఎంత కాసులు ఖర్చు పెట్టిరో తెలియదు, కానీ మనకు కోటల్ లాంటి దేవాలయాలు ఉన్నాయి. సో అలాంటి వాటిని మన సంప్రదాయాలు నిలుపుకోవాలంటే ఈ యువ కోలాగాలు ఉంటారు కదా, పుష్ప 2, పుష్ప 3, పుష్ప 4 అనేటట్టు వాళ్ళు కూడా ఈ గుడికి వస్తేనే ఆ సంప్రదాయం మనకు నిలబడుతుంది. లేకపోతే కూలగొట్టుకుంటూ పోతూ ఉంటారు, ఆ తర్వాత ఫ్లాట్లు చేస్తారు, ఆ తర్వాత ఇల్లు కడతారు. సో మనకు గుడికి ఉన్నటువంటి సంప్రదాయం ఏంటంటే మనము ప్రార్థించడం, మన కోరికలు తీసుకోవడం. మన కోరికలు తీర్చే దేవుడే అంటాం, కానీ దేవుడిని నమ్ముకున్నవాడు కోరికలు తీర్చిన వ్యక్తి అవుతాడు. దేవుడు లేదు, నాకు దయ్యం లేదంటే వాడు కూడా లేకుంటే పోతాడు. కాబట్టి వ్యూవర్ చూస్తున్నారు కదా, ఓకే. సో మాకు చెవులు గిల్లు అంటున్నాయట. ఇది చిన్న పుస్తకం అన్నట్టు, చిన్ననాగమ్మ. అవునా? అదో చిన్ననాగమ్మ అట, దగ్గర ఒక కాటెత్తది. సో మనకు భక్తులు చాలా వరకు కొద్దిగా నర్వస్ అవుతున్నారు. సో ఎందుకంటే పొద్దుగాల మేత లేదు కాబట్టి, కడుపులో ఏ గడ్డి లేదు కాబట్టి మనకి ఇప్పుడు ఆల్రెడీ కొద్దిగా ఉంటుంది. ఇగో ఈ అక్క పొద్దుగాల లేచింది, చలిలతో స్నానం చేసింది కాబట్టి ఇప్పుడు చలికి వణికింది, ఇప్పుడు ఆకలికి దానికి తట్టుకోలేకపోతాను. అందుకోసం ఈ ఆవేదనలు. ఈ అక్క వెనకాల ఉన్నటువంటి పసుపు చీర కట్టుకున్నట్టు అక్క నవ్వుతాంది బాగా, అందుకే బాగా కొద్దిగా తిన్నట్టున్నది. సో మరి భక్తులు ఎవరు, మరి ఈ నాగమ్మ చుట్టాలా, మరి ఏంది పద్ధతేనా? ఇది పద్ధతేనా? నేనే అడుగుతున్నాను. నేను మాత్రం ఇది వీడియో పెడితే కంపల్సరీ. ఇది ఏ విధమైన వివరంతో కూడుకున్నటువంటి మంది. సో చూస్తున్నారా వ్యూవర్స్, వీళ్ళు కొద్దిగా ఆవేదన ఉన్నది. వాళ్ళ సిచ్యువేషన్కి మనము ఇప్పుడు ఏం చెప్పలేము. మనకి ఇక్కడ ఉన్నటువంటి కాస్ట్లీ భక్తులు అన్నట్టు కొద్దిగా అంతో ఎంతో పెట్టుబడి పెట్టారు. మనం లోపలికి వెళ్తాము. సో
సో చూస్తున్నారా ఇక ఇక్కడ ఇంకో బక్క భక్తుడు వీడు నాగయ్య బుస్ అన్నట్టు వీడు అవునారా మరి కాట దగ్గర ఎత్తుకున్నాడని వీరు కూడా దొరకదు మరి నీకు. సో ఇక్కడ అమ్మ చూసిన సీనియర్ భక్తురాలు. సో మనకు ఈ మధ్యలో ఎవరికి మొక్క ఉపయోగపోయిందో కానీ నడవాలమ్మా కొద్దిగా అక్కడ ఆవేదనలు బాగా గురి అవుతున్నారు. మమ్మల్ని పంపించట్లేదు అంటే కొద్దిగా మీరు చుట్టాలు అయిపోయారు, దగ్గర చుట్టాలు వాళ్ళు దూరం చుట్టాలు అయిపోయారు, అందుకే మిమ్మల్ని పంపిస్తున్నారు. దగ్గర చుట్టం కావాలని కారణం ఏంటంటే మీరు టోకన్ తీసుకున్నారు కాబట్టి. సో మనకు ఇంకో క్యూ ఉన్నది, ఆ క్యూని కూడా కవర్ చేస్తాము మెల్లిగా. సో మనకు గుడి అంటేనే గుడికి ముందు ఉన్నటువంటి ప్రకృతి చెట్లు అన్నట్టు, చెట్ల ఆరాధన పుట్ల ఆరాధన అంటే అంటారు కదా, ఆ మాదిరిగా మన ఏ విధంగా అంటే ఆ విధంగా అంటే ఆరాధించడమే మన యొక్క హిందూయిజం అన్నట్టు. సో ఈ టైంలో మాత్రం ఈ పాల అమ్మకము, ఈ చక్కెర కుంకుమాల అమ్మకం బాగా పెరుగుతుంది, ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి. ఇక ఈ తమ్ముడు అన్ననోదుడు ఈ అక్కకి హెల్ప్ చేస్తాడు, అన్ని ఓపెన్ చేసుకుంటూ పోతాను, ఆమె పారబోసుకుంటూ పోతాంది. అంటే పారబోయడం కాదు, అదొక నైవేద్యం అనే మాదిరిగానే. సో మనం ఇంకో క్యూ వెళ్దాము. ఈ లోపల ఇక్కడ ఉన్నటువంటి శేషమ్మ వెళ్ళిపోయారు. అమ్మ భయపడుతున్నావు, లేస్తున్నావు. సో చూస్తున్నారా వ్యూవర్స్, ఇక్కడ భక్తరాలు ఉన్నారు. కొద్దిగా అమ్మ కొద్దిగా ఎక్కువ తినాలి, మంచి గట్టిగా, మా సొంటలో గుద్దుతో దెబ్బకి సొట్టు పడాలి. ఇక ఇక్కడ చూడండి వ్యూవర్స్, భక్తులు వారి యొక్క నమ్మకాన్ని, వారి యొక్క కోరికలను వాళ్ళకు తోచిన విధంగా వారు సమర్పించుకుంటారు అన్నట్టు. పసుపు కుంకుమ, కొబ్బరికాయలు, ఆరతి అగరవత్తులు, అది ఇది. సో 365 ఒత్తులని, ఎందుకంటే రోజు పెట్టలేరు కదా అని ఒకటిసారి పెట్టయితే అయిపోతుంది, ఇక మన కార్యం అయిపోయింది, మళ్ళీ సంవత్సరం చూడొచ్చని. సో మహిళా భక్తులు వాళ్ళ పిల్లలను, వాళ్ళ భర్తలను స్కూళ్ళకు అంటే జాబ్లకు, స్కూళ్ళకు పంపించి వాళ్ళు ఇప్పుడే రావడం జరుగుతున్నది. బ్రో అవును బ్రో. సో వీడు బుల్లి శేషు అన్నట్టు, నాగయ్య వెనక నాగమ్మ, ఇద్దరున్నారు స్నేక్ లీడ బక్కగా. సో ఇక్కడ భక్తులు కరీంనగర్ నుంచి వచ్చిన భక్తులు అన్నట్టు. సో కాబట్టి మన కోరికలు తీర్చడమే కానీ ఫస్ట్ నా కోరిక కంటే కరీంనగర్ భక్తుల కోరికలు తీర్చాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడి వరకు కరీంనగర్ రోజులు పెట్టేసి మనకు చెమ్మన్పేట మరి నాగమయ్య టెంపుల్కి రావడం జరిగింది. సో వీడైతే చలికే వణుకుతాడు, పొద్దుగాల 5 గంటలకు బయలుదేరిండు వాడ. టిఫిన్ తిన్నవాళ్ళు కానీ తినలేదట. ఒక పొద్దు 5 గంటలకు బయలుదేరారట. చూసినావా 3 గంటలకు లేచి ఏరా చోటా శేషం, అరే బస్సు. ఓకే. సో కొందరు పురుష భక్తులు, మహిళా భక్తులు, అలానే కోళ్ళేగలు, ఫోన్లో పంచాయతీలు చేసేవాళ్ళు, డీలింగ్ చేసిన వాళ్ళు చూసినావా. ఇక్కడ డాలీ, లిటిల్ డాలీ, ఇది ఎర్ర స్నేక్ అన్నట్టు, కొద్దిగా పక్క స్నేక్ పేరుగా ఉన్నది అన్నట్టు. వేసుకోరా, మర్చిపోయినావా? ఓహో, ఐ థింక్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ఇన్ ఇంగ్లీష్. సో which class you are studying now? Third. Oh God. ఎక్కడి నుండి వచ్చావురా? గుర్తు చేస్తున్నావు అన్నట్టు. అమ్మమ్మ ఇంటికి అంచాలి, నానమ్మ ఇంటికి అంచాలి, మీ ఇంటికి అంచాలి, లేదా నైట్ పొద్దుగా పడుకుంటే లేపుకొని వచ్చిరంట ఎత్తుకొని. ఇంత కన్ఫ్యూజన్ ఉంటే మీ టీచర్ కంపల్సరీ జెండు బాంబులు ఎన్నుకున్నాయో. సో ఈ శేషుకు చాలా జ్ఞాపకం తక్కువ ఉన్నది. ఇక వీడైతే చాలా శేషు, వీడు మార్కులు తక్కువ, మంది ఎక్కువ, కొద్దిగా దున్ను కూడా ఎక్కువ అన్నట్టు, కూతి అన్నట్టు. ఇక ఈమె ఉరుకుతూనే ఉన్నది, అలాంటి భయపడే శేషు అన్నట్టు, పిరికి శేషు. సో మనకు వస్తున్నారు ఇంకా సీనియర్ భక్తులు, బాల భక్తులు. ఇక వీడైతే మొత్తం షెట్ ఓపెన్ టాప్ చేసిండు, వీడు రౌడీ భక్తులు.
సో ఇక్కడ ఈ భక్తురాలు మాత్రం ఈ చిన్న శేషు అలిగినట్టున్నది, నవ్వట్లేదు. వాట్ హ్యాపెన్ చెప్పరా? కొద్ది ఇప్పుడిప్పుడే ఏదో ఛార్జింగ్ రీఛార్జింగ్ మొబైల్కి రీఛార్జ్ ఎక్కినట్టు స్మైల్ వస్తుంది. ఇప్పుడే 25% వచ్చింది, ఆగిపోయింది. సో మనం మిగిలిన భక్తులను కూడా కవర్ చేయాలి. చిన్ని ఇప్పుడే బాల భక్తురాలు అన్నట్టు. సో మనకు ఇక్కడికి రావడం జరిగింది. ఇవి ఇక్కడ సీనియర్ భక్తులు అమ్మ చాలా పద్ధతిగా సంప్రదాయంతో కూడుకున్నటువంటి వ్యవహారాలు బాగున్నాయి. శారీ తోటి మనకి ఏదైనా పర్లే, టోకన్స్ మనకు ఉన్నటువంటి ఇక్కడ సిచ్యువేషన్స్, ఏ రసీదు అయితే ఏ పూజకైతే ఏది కావాలనుకున్నా పర్లే, మనకి ఇక్కడ ఉన్నటువంటి సదుపాయం అంటే ఉన్నటువంటి విధులు నిర్వర్తించే ఇక్కడ సభ్యులు వారి యొక్క అంటే సదుపాయాలు అంటే మన వాళ్ళకి ఇచ్చేటువంటి సదుపాయాలను మనకు టోకన్గా రసీదు రూపంలో ఇస్తారన్నట్టు. చూస్తున్నారు వ్యూయర్స్, మనకు ఆల్రెడీ కోలాగలు కొందరు ఫోన్లో బిజీగా ఉన్నారు, కొందరు వీడు స్కూల్కి పోవాల్సి వస్తుంది, పూజ తీసుకొచ్చి దానికోసం అనుకుంటాడు. నెక్స్ట్ స్కూలే రా ఇక అయిపోయిన తర్వాత ఇక్కడ స్నేక్ నాగపంచమి తర్వాత 1.5 అయినా అయినా పర్లేదు, ఏం కాదు. నువ్వు యాక్టివ్గా ఉన్నా అంటే నేను 2 ఇయర్స్గా పంపిస్తారు. సో మనకు ఈరోజు కొన్ని పర్వదినాలు ఉంటాయి అన్నట్టు. ఆ రోజు మాత్రం మహిళలతోటి మగవాళ్ళు కంపల్సరీ పొద్దుగా లేచి తలస్నానం చేసి వెళ్ళాలి, లేకపోతే మన పని సాయంత్రం అయిపోయినట్టే. ఈ వారం రోజులు మాత్రం కార్తీక మాసం అయిపోయేంత వరకు ఇక మనకు నిద్ర ఉండదు. ఇక వీడు ఆరెంజ్, లిటిల్ ఆరెంజ్, జాగ్రత్తరా మామిడి పండులే నిన్ను కొరికి తిని. ఎక్కడి నుంచి వచ్చారు ఈ భక్తులు మాత్రం చాలా వరకు అయితే క్యూ పెట్టారు. వాళ్ళకు ఉన్నటువంటి సదుపాయాలనుకో ఈ లిటిల్ బేబీ పొద్దుగా లేపి తీసుకొచ్చినట్టు అనుకుంటారు. సీనియర్ భక్తులు, యువ భక్తులు, అలానే టక్ వేసుకున్న భక్తుడు, జాబ్కు పోవాల్సిన టైంలో ఇక్కడే ఒక 1 అవర్ గ్యాప్ టైం అంటే మామూలుగా పర్మిషన్ తీసుకొని వస్తారు 1 అవర్ అని, కానీ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి వెళ్ళేసి నమస్తే సార్ అంటారు. సో వీళ్ళకి చూసినావా, సో నడుములు కొద్దిగా బలంగా ఉండాలని ఆల్రెడీ కింద కూర్చున్న భక్తులు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అనుభవం పొందిన వాళ్ళు అన్నట్టు. వీళ్ళు సీనియర్ భక్తులు అన్నట్టు ఏ విధంగా టైం తీసుకుంటారో తెలుసు. ఇక కొందరు భక్తులు ఉంటారు అన్నట్టు, అక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళ మొక్కులు ఆల్రెడీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి మొక్కి వాళ్ళ కొబ్బరికాయ కొట్టేసి వాళ్ళ మొక్కును తీర్చుకోవడం అన్నట్టు. సో ఇలా సదుపాయాలు వాళ్ళు మొక్కినటువంటి కోరికలను బట్టి వాళ్ళు తీర్చేటువంటి స్థాయిని బట్టి వాళ్ళు మొక్కుకుంటారు అన్నట్టు. మన ధ్వజస్తంభం ఇదండి. ఇగో ఇది లిటిల్ స్నేక్, ఎర్ర స్నేక్. ఇగో చూసినా ఎట్లా కనబడుతుందో, ఇండిపెండెంట్ స్నేక్ అన్నట్టు, ఎవ్వరు అవసరం లేదని ఒక్క ఆమెని నిలబడ్డదా. ఏరా భయం లేదా నీకు? హాయేనా బాయా? తిన్నావా ఏమన్నా తిన్నావా? అబ్బా నువ్వు కరెక్ట్ రా, ఎందుకంటే మూతికి మొత్తం రాసుకున్న వాటి తినలేదంటే మాత్రం ఇక చేసుకున్నట్టు అబద్ధాలు ఇక ఎన్ని ఇబ్బందులు పడతాడు. సో వీడు బతక్కువలేక యంగ్ వీడు స్కూల్కి పోవాల్సిన టైంలో వీడికి వచ్చిండు అంటే వీడు లాస్ట్ బెంచర్ అనుకుంటా, మార్కులు బాగా రావాలని కోరుకోవాలని వచ్చినట్టున్నాడు. ఎందుకంటే ఊరుకొండ స్వామి అక్కడ వీసా రావాలన్నా, జాబ్ రావాలన్నా, ఏదైనా రావాలంటే అక్కడికి వెళ్ళేసి మనం కోరికలు కోరుతాము కదా. సో అలానే ఇక్కడ ఉన్నటువంటి మన షమ్మన్పేటలో ఉన్నటువంటి ఈ నాగమయ్య టెంపుల్ చాలా ప్రసిద్ధి అన్నట్టు. మనం ఏదైనా పని తలిపి మనం ప్రారంభిస్తే మనం ఫస్ట్ ఒక మొక్కు కోరుకొని సో అక్కడ మొడుకో సంథింగ్ ఏదో ఒకటి మనం చెప్పేసి మనం పని ప్రారంభిస్తే మనకు పని జరుగుతుందని మనం ప్రాచీన కాలం నుంచి నమ్ముకున్నటువంటి సంప్రదాయం అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, తెల్లెంటికలు వచ్చినా కూడా ఇంకో తను మన సీనియర్ సిటిజన్ అంటే సీనియర్ భక్తులు అన్నట్టు. భక్తులు వీళ్ళు ఎందుకు వచ్చారంటే వాళ్ళ కోరికలు ఎన్నోసార్లు తీరినాయి, కానీ వాళ్ళు చెప్పకనే వీళ్ళకి వస్తారన్నట్టు. కానీ మనకు తెలియదు, ఏం పని లేదనుకుని వస్తాం అనుకుంటా. కానీ సంప్రదాయాలు అంటే మనం నమ్ముకున్నటువంటి వ్యవహారం అండి. ఎందుకంటే మనకు ఈ కోలాకు ఆస్తులు ఇవ్వడం కాదు. సో ఇలా 1 by 1 ట్రాన్స్ఫర్ చేయాలి మన సంప్రదాయాలు కూడా. కొబ్బరికాయ ఎందుకు కొడతాను, అగరబత్తులు ఎందుకు కొడతాను, మా తాత నా బొచ్చు విక్తానరా, ఏంద్రా ఇది అంతా ఏం పని రాని మన తెలంగాణలో అనుకుంటాం. కానీ సో కొన్ని పాటించాలండి. చిన్న కొడుకు పెద్ద కొడుకు సమానంగా మంచట్లేదని కాదు, కానీ సంప్రదాయాలు మాత్రం బరాబర్ మంచుతారు. అది మనం నేర్చుకోవాలి. సో ఇక్కడ చూసినా ఈ అక్క మాత్రం కాన్సన్ట్రేషన్ అస్సలే దెబ్బేదో. ఇంజనీరింగ్ అక్కనో మరి ఏ అక్కనో కంపల్సరీ నిన్ను మాత్రం మిస్ చేయని వీడియోలో
నవ్వట్లేదని న్యూట్రల్ సిస్టర్ అని. మాట్లాడాలమ్మా, మీరు మాట్లాడలేరు. మీరు మాట్లాడమంటే ఒకవేళ అక్క నువ్వు అక్క నువ్వు వదిన మాట్లాడాలని మీరు అంటారు, ఎవరు మాట్లాడరు. 4 ముచ్చటలకు ఇప్పుడు 4 నిమిషాలు అయిపోతుంది. అదే నేను మాట్లాడితే ఇక మీరు టైం పాస్ అవుతుంది కాళ్ళు నవ్వకుండా. ఇగో ఎక్కడ చూసినా ఆల్రెడీ కాళ్ళు నడుము ఇవన్నీ గుంజుతాయి. ఏం చేద్దాం, టాబ్లెట్ అంటే వేసుకోలేము. టాబ్లెట్ వేసుకుందామంటే ఒక్క పొద్దు. ఇప్పుడు టాబ్లెట్ వేసుకుని ఇంత కళ్ళు తిరిగి కింద పడతారు. ఇగో ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ నాగుల చవితి, నాగుల పంచమి అంటే మగవాళ్ళతో సహా, అంటే ఆడవాళ్ళతో మహిళలతో సహా పురుషులు ఉండాలి. ఎందుకంటే సపోర్ట్గా ఎంత మా బాధ, మా ఓపిక ఎంత ఉంటుందో ఒకసారి తెలుసుకోవాలని వాళ్ళని తీసుకొస్తారు. ఎప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అన్నట్టు, అమ్మ నువ్వు మనిషి కాదురా, దేవత నువ్వు అని ఇంటికి పోయి కాలు మొక్కుతారు. సో చూస్తున్నారు వ్యూవర్స్, మనకున్నటువంటి ఇక్కడ నాగమయ్య టెంపుల్లో రద్దీ పెరుగుతున్నదంటే, భక్తుల యొక్క రద్దీ పెరుగుతున్నదంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం యొక్క ప్రతిష్టత, విలువ, మహిమలు ఉన్నాయి కాబట్టి ఇంత రద్దీ అన్నట్టు. భక్తులు ఉంటేనే భగవంతునికి వాల్యూ, భగవంతుని యొక్క సృష్టి. 1 by 1 ఆల్రెడీ ఇక్కడ టైట్ అయిపోయింది. సో మనము పూర్వకాలం నుంచి అంటాము కదా, ముత్తైదు అని, ఈమెని ముత్తైదు. సో ఇలానే ఉండాలని, అంటే ఏమంటే మీరు వేరే తీరు అర్థం చేసుకుంటారు. ఈ కాలం మొత్తం మంచి ముత్తైదు వ్యవహారం అంటారు కదా, ఇలా నిండుగా కనిపించాలన్నట్టు. అదే మన సంస్కృతి, హిందూ సంస్కృతి అన్నట్టు. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదండి. ప్రశాంతంగా ప్రకృతితో కూడుకున్నటువంటి చెట్లతోటి, కాళ్ళు మండకుండా, ఎండ పెట్టకుండా. చూస్తున్నారు కదా, వీళ్ళు దర్శనం అయిపోయిన తర్వాత కూర్చొని సేద చేసుకుంటున్నారు. చూడండి, ఆ భక్తుడు మాత్రం అసలు అవుతాడు సచిన్ టెండూల్కర్ లెక్క. సో వీళ్ళందరూ ఎల్లో భక్తులు అన్నట్టు, ఎల్లో కాంబినేషన్ తోటి ఉన్నటువంటి భక్తులు. ఇక్కడ ఆరాంగా కూర్చున్నారంటే దాని అర్థం ఏంటిదంటే వీళ్ళ యొక్క దర్శనం అయిపోయింది, అమ్మయ్య ఇప్పుడు ఈ 360 సంవత్సరాలు ఇక మళ్ళీ వెయిట్ చేయాలి అనే మాదిరిగా ప్రశాంతంగా తింటున్న అమ్మ ప్రసాదం. సో అమ్మ ఫోన్లో పంచాయతీ చేస్తుంది, ఫోన్లో నెంబర్లు చూస్తుంది, ఎవరికో చెప్తుంది మంచిగా. సో మనకు దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనకు కావాల్సిన ప్రసాదాలు దొరికే కౌంటర్ అండి ఇది. సో కౌంటర్ విషయంలో మాత్రం విధులు నిర్వర్తించే ఇక్కడ సభ్యులు మాత్రం ఎవ్వరు మాత్రం తక్కువేం కాదు, మేము తక్కువేం కాదు అన్నట్టు. ఆ లేడీ పుష్ప, బాయ్ పుష్ప అయితే అక్కడ మనకు అల్లు అర్జున్ ఇక్కడ లేడీ పుష్ప అన్నట్టు. వీడు జూనియర్ మాస్టర్ పుష్ప. సో చూస్తున్నారా వ్యూవర్స్, మనం ఏదైనా దర్శనం అయిపోయిన తర్వాత దేవుడు వరం ఇస్తాడు కానీ పూజారి కనికరించారంటారు కదా, ఇక్కడ పూజారి కనికరిస్తాడు. కంపల్సరీ ఇక్కడికి రావాలి, దర్శనం అయిపోయిన తర్వాత వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఆశీర్వాదం అంటే ఓన్లీ ఫ్రీగా వచ్చేది కాదండి, అప్పుడప్పుడు మనం దక్షిణ కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే నేను చెప్పాను కదా ఫస్టే, దేవుడు వరం ఇస్తాడు కానీ పూజారి మాత్రం అడ్డం పడతాడు. వాళ్ళ కోరికలు ఇవ్వాలంటే నన్ను కనికరించాలి అంతే. చూస్తున్నారు కదా, సో మన భక్తులకు శతగోపం షటారి ఓకే, నాకు కూడా ఏంటంటే షటారి అన్నట్టు. సో ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ఎలా ఉన్నారంటే నాకు ఆ త్రిమూర్తులు ఉన్నట్టు కనబడుతున్నారు. ఎందుకంటే సేమ్ టు కొద్దిగా చూడడానికి కోసం అనుభవం పొందినటువంటి పండితులు వీళ్ళు. ఈ పండితులు వాళ్ళ కడుపులో ఉన్నటువంటి ప్రశాంతమైన శక్తివంతమైన ఆశీర్వాదాలు ఇస్తారు. ఇంకా మరి ఏంటి కావండి. కాబట్టి మీరు ఉన్నటువంటి ఆర్థిక స్తోమతతోటి మీరు దక్షిణ చెల్లించుకోండి, మీరు ఆశీర్వాదాలు తీసుకోండి, అలానే బొట్టు పెట్టుకోండి. ఇగో తాత మనవరాలు చూస్తున్నారు కదా. ఏరా బక్కస్ని మాట్లాడవా? రెండు బొట్లు పెట్టుకున్నావు అంటే 2 కోరికలనే? 3 అదే ఒకటి దాచుకున్నది లోపల. సో మీ కామెంటేటర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మహేంద్ర స్వామి గుడికి వచ్చి మీరు ఈ విధంగా భక్తులను చాలా
దర్శనం చేసుకున్నంత బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో అదే ఉండాలని, ఎందుకంటే వచ్చిన వాళ్ళకు భక్తి భావాలు అలాంటి మనకున్నటువంటి సంబంధాలు పెంచుకోవాలి. అంటే దేవుడికి ఇక్కడికి వస్తే 10 మంది వస్తారు, 10 కాదు 100 మంది వస్తారు, 100 మంది వస్తే మన చుట్టాలని పెట్టి కానీ మనం మాట్లాడదాం. ఓ అక్క ఇక్కడి నుంచి వచ్చిన అక్క, తమ్ముడు ఇక్కడి నుంచి వచ్చిన. దుస్తులు వేసుకోవడానికి ఎక్కువ ఉచికత చూపించారు జనం కూడా. అదే అమ్మా, ఫస్ట్ కాళ్ళు రానియాలి ఇడికి. కాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు మనం సంప్రదాయం చెప్పవచ్చు. ఫస్ట్ చెప్పినాం అనుకో, నేను పోను, నాకు డ్రెస్ లేదు అంటారు. కాబట్టి ఫస్ట్ జనం ఉచికత గురించి హిందుత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలి. సో ఒక మహిళ భక్తురాల యొక్క కోరిక ఏంటంటే, సో భక్తి భావాలు కొద్దిగా దారుణాల విషయంలో కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండాలి. మన కేరళ కర్ణాటక విషయంలో మాత్రం అక్కడ పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్తే కొన్ని రూల్స్ ఉంటాయి అన్నట్టు. పట్టు వస్త్రాలతోటి పద్ధతిగా వెస్టర్న్ కల్చర్ కాకుండా మంచి హిందూ తత్వంతో పోవాలని. కాబట్టి నేను కూడా ఆశిస్తున్నాను మన భక్తి భావాలు పెరుగుతున్నాయి. కరోనా తర్వాత ఇప్పుడు అన్ని విషయాలు కూడా మనం పెరుగుతున్నాయి. ఇక్కడ మన యువ భక్తురాలు ఈమె కవర్ చేయలేదు, రేపు ఏమనుకుంటాయంటే ఈ అన్న ఏంది అసలు నేను కనబడట్లేదా, అసలు చూడు అటు ఇటు చూసుకుంటాను అన్నట్టు. ఇప్పుడు కనబడ్డారా? ఇక్కడ సార్ వైట్ షర్ట్ వేసుకొచ్చిండి, ఇంటికి వెళ్ళే లోపల ఏం మరకబడద్దని నేను కోరుకుంటున్నాను. అన్ని పడ్డ పర్లేదు, పుణ్యక్షేత్రానికి వచ్చాం కదా. అదే సార్, మరకబడ్డ పర్లేదు కానీ అది అనుభవంతో అంటే జ్ఞాపకంతో కూడుకున్న మరక కావాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఎవరైనా పర్లే భక్తులు మొక్కు తీర్చుకోవాలనుకుంటే దేవుడికి మాత్రం వీపు చూపించి ఏది ముట్టియొద్దు, ఏమి అంటియొద్దు, వీపు చూపించొద్దు అసలు. అలాంటిది మీరు అక్కడి నుంచి అడ్డం వచ్చేసి మీరు మొక్కులు సమర్పించుకుంటున్నారు. కాబట్టి అది పద్ధతి కాదు. ఇదిగో ఇంతకుముందు నా భక్తురాలు మాత్రం ఆవేదనకు గురైంది. ఆఖరికి నేను 4 ముచ్చట్లు మాట్లాడే లోపల వాళ్ళ దర్శనం కూడా అయిపోయింది. సో చూస్తున్నారు వ్యూవర్స్, వీళ్ళు మహిళలు వాళ్ళ యొక్క దర్శనం అయిపోయింది, వచ్చారన్నట్టు. సో ఇక్కడ ఇవి అలిగింది. ఈ 2 స్నేక్లు ఉన్నాయి ఇక్కడ, ఒకటి బనానా స్నేకు, ఒకటి వితౌట్ బనానా బక్క స్నేకు. హాయ్ చెప్పకపోతే స్కూల్ పంపిస్తా. సో మన ఈ భక్తులకు ఆల్రెడీ ముఖంలో ఆనందం కనబడుతుందంటే దర్శనం అయిపోయింది అన్నట్టు. సో హాయ్ వ్యూవర్స్, మనకి ఇక్కడ అంత ప్రశాంతంగా జరుగుతున్నది అంటే దానికి కారణం ఏంటిదంటే, ముందు మాత్రం హీరో కనబడుతుంది, హీరోయిన్ కనబడుతుంది, వెనుక మాత్రం డైరెక్షన్ టీం. ఆ డైరెక్షన్ టీమే అన్నట్టు మన రక్షక దళాలు. సో వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళ విధులను సక్రమంగా వినియోగించుకుంటున్నారు కాబట్టి మనకి ఇక్కడ సిబ్బంది, ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా క్యూ పద్ధతిని పాటిస్తున్నారు. కానీ అది కనిపించకపోవచ్చు, కానీ అది కనపడాలని నేను ఈ వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చూస్తున్నారు మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో విధుల విషయంలో పోలీస్ వర్గమైన పర్లే ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు కూడా తమ యొక్క పాత్ర మాత్రం బాధ్యతాయుతంగా. సో ఒకటి ప్రశాంతంగా జరుగుతున్నదంటే ఆ ప్రశాంతంగా జరగడానికి కారణం అయినటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నటువంటి పోలీస్ వర్గం, అలాంటి కమిటీ యొక్క సభ్యులు. ఆ సభ్యులు మాత్రం ఇక్కడ మాత్రం చాలా వరకు తమ సమన్వయ పాలన, సమన్వయ కర్తవ్యాన్ని విధించడం వల్ల వాళ్ళు ఎలాంటి భక్తులకు కోపానికి గురి కాకుండా చేస్తున్నటువంటి కార్యం అండి. చూస్తున్నారు కదా. సో ఇక్కడ మన భక్తులు మాత్రం చాలా వరకు ఎంతో మంది ఇక్కడ క్యూ పెట్టేసి పొద్దుగాల లేచి వారి యొక్క కోరికలు తీర్చుకుంటున్నారు అన్నట్టు. మనకు నాగమయ్య టెంపుల్ ఒక భక్తులు మాత్రం కరీంనగర్ నుంచి వచ్చారు టీము. సో అంటే మన దేవాలయం యొక్క విశిష్టత ఎంత గొప్పగా ఉందో అర్థమవుతున్నది అందరికీ.
అరవిందాచార్య సుభద్రనామదేశ పదవి గోత్ర భోస్త సంకర్షనామదేశ నివేశనామదేశ సచివాల గోత్ర పర్వతాల పదరావు పార్వతీనామదేశ కర్కవల గోత్ర భోస్త కుమార హేమనామదేశ విజయవంత గోత్ర భోస్త కృష్ణనామదేశ హరినామదేశ యజమానస్య మహారాజు గోత్ర రాజోత్సవానామదేశ మూలకుల గోత్ర భోస్త రవీంద్ర దేవనామదేశ పదవి గోత్ర భోస్త సారంగవాణి భారతనామదేశ కనులవన్న గోత్ర భోస్త వెంకటేశ్వరులు శోభనామదేశ యజమానస్య గోత్ర యజమాన గోత్ర భోస్త దేవదేవల్లి పద్మనామదేశ అక్షతుల గోత్ర భోస్త గోపో సాయి కుమార్ నామదేశ నామదేశ యజమానస్య గురు గోత్ర భోస్త గణేశ్వరనామదేశ నామదేశ గోత్ర భోస్త దాసరి సంతోష్ నామదేశ గౌరిక నామదేశ బోధాయ గోత్ర భోస్త వెంకటాచార్య మాధవి నామదేశ కథడి గోత్ర భోస్త విషం సునామదేశ విజయవాడ గోత్ర భోస్త బేది నాగరాజు అన్నపూర్ణ నామదేశ నిరళైన గోత్ర భోస్త అమ్మయ్య సిద్ధార్థ నామదేశ కోట గోత్ర భోస్త నరసింహారావు రజత నామదేశ కథడి గోత్ర భోస్త నరేంద్ర నామదేశ నామదేశ పరీక్షల గోత్ర భోస్త పాదాల మోహన్ నామదేశ నిరంజన నామదేశ హరివాడ గోత్ర భోస్త గోపి కృష్ణ నామదేశ కమల గోత్ర భోస్త రమేష్ బాబు ప్రజాపదేశ నిరళైన గోత్ర భోస్త గౌరయ్య ఆనందేశ నిరళైన గోత్ర భోస్త విజయ నాగదేశ గుణవల గోత్ర భోస్త శ్రీ దివ్య శ్రీదేశ గోత్ర భోస్త సురేష్ నామదేశ నమస్తే యజమానస్య గౌరీ దేవి గోత్ర భోస్త విజయరామదేశ నమస్కారం నమస్కారం రైలు రాలేదా కొసడి గోత్ర భోస్త వచ్చిందా నారాయణ బాబు అస్మాకం మమ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ చరణకాల కాలసర్ప విషఖండిక నాగదోష పరిహారార్థం కార్తీకమాస నాగులచవితి గణపతి నాగేంద్ర స్వామి దేవత అర్చన పూజ పేరు పుష్పజల గోత్ర వస్తే వేగభాగనామదేశ ఇవాళ విశేషము కేవలం నాగుల చవితి నాగమయ చేసేదే పిల్లల అభివృద్ధి కోసం సంతాన సద్బుద్ధి కోసమే. నాగుల పంచమి వేరు, నాగుల పంచమి ఏమో రాజ్యం వచ్చినప్పుడు. నాగుల చవితి అనేది దేవతాలందరూ కూడా ఆ స్వామివారికి పాలు పుట్టలో పాలు పోసి ఉపవాసం ఉండి ఆ రోజంతా భగవన్ నామస్మరణ చేసుకొని తెల్లవారి ఉపవాస దీక్ష తీసుకుంటే విడదీస్తే ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా పిల్లల అభివృద్ధి కోసమే, క్షేమం కోసం. అంతేగాని పక్క వాళ్ళని తిట్టుకుంటూ పాలు పశువుకు వస్తే ఈ తిట్లన్నీ మీ పిల్లలకే పోతాయి, వీళ్ళకి ఎవరికి రావు. రాన్పూర్ ఛార్జీలు కూడా మనకు మిగలకుండా అవుతాయి. కాబట్టి భగవన్ నామస్మరణ చేసుకుంటూ భగవాన్ మనకు మనసులో ఉన్న కష్టం స్వామివారికి చెప్పుకొని పాలు పశువుకు వేయండి. నాగేంద్ర స్వామి దేవత అక్షర పూజ అంటే I will make it after. While I am doing up my prayer editing, then
सम्राजं विराजं जाधिस्त्रेर्याजनो गृहे దేవుడికి వెళ్తే धीमहि प्रचोदयात् नमस्कारं समर्पयामि। नागेंद्र स्वामी भगवान की नागेंद्र स्वामी भगवान की भगवान सर्वात्मक सर्वं श्री సుబ్రహ్మణ్యేశ్వర ఆయన ఒకసారి అందరూ చేతులు ఎత్తి దండం పెట్టుకోండి ఫోటో తీసుకొని పేపర్ మన ఫోటోనే వస్తుంది నాగే దండం పెట్టమయ్యా ఆయన కార్తీక మాసం జ్ఞాపకం వచ్చింది అన్న ఇప్పుడు వీళ్ళని ఎవరు పంపిస్తాలే రావాలమ్మా రావాలి ఇంకా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి సో భక్తులకు విజ్ఞప్తి, సో ఎవరైతే వారి యొక్క దర్శనాలు అంటారో వాళ్ళు మాత్రం తొందరగా మీరు అక్కడ వెళ్ళినట్లయితే మిగిలిన భక్తులకు కూడా అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఈ లక్షణధరాలు అన్నగారు కూడా మంత్రాలతో ఊరాలే కానీ అతను భక్తులతో మాత్రం పర్సనల్ గా వాదించకూడదు. సో భక్తులు ఎవరైతే వాళ్ళ యొక్క పూజలు అయిపోయారో అయిపోయిందా అయిపోతా పో నడు మరి ఎక్కడ లోపడి నడు భక్తులు తొందరగా బయటకు వేస్తే మిగిలిన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా అర్చన పూజలు వాళ్ళు కూడా కావాల్సినటువంటి సమయాన్ని వాళ్ళకి కేటాయిస్తే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉండేది, వాళ్ళకు కూడా హ్యాపీగా ఉండేది. ఇక్కడికి వచ్చి తిండి తినే బదులు కొద్దిగా ఆశీర్వాదాలు తినాలి మనం. మా భక్తులకు, సీనియర్ భక్తులకు, జూనియర్ భక్తులకు, మిడిల్ భక్తులకు విజ్ఞప్తి ఏంటంటే మీరు యొక్క దర్శనం అయిపోయిన తర్వాత సాటి భక్తులకు మీరు సహకరించండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మహిళా భక్తులు వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. విఐపి టికెట్, ఆ టికెట్, ఏదో టికెట్, సంథింగ్ టికెట్ అన్నట్టు. వాట్ అండ్ టాక్ విత్ రామ్, వాట్ టాక్ రామ్ అని వస్తుంది, లేదా మడికొండ రామ్ అని వస్తుంది, కానీ నాట్ RAM, RAAM. సో ఈ భక్తులు మాత్రం బొట్లు బాగా పెట్టిండు, కోరికను గట్టిగా మొక్కినట్టున్నాడు. అమ్మా మహిళా భక్తులు
మనం లైన్ లో ఉన్నప్పుడు కోరికలు కోరుతాం, లైన్ అయిపోయిన తర్వాత కోరికలు కోరుతాం, దేవుడి ముందు కోరిక. అదే తిరుపతికి వెళ్తే మాత్రం చూడంగానే 2 నిమిషాలు 2 సెకండ్కి గుంజి పరేస్తారు. మనం గుంజి పరేసేంత ఇక్కడ లేదు, కానీ కొద్దిగా మీరు మాత్రం తొందరగా బయటికి వెళ్తే మన భక్తులు చాలా మంచి వాళ్ళు, చెప్తే వింటున్నారు మంచిగా. వీళ్ళకి 100కు 90 మార్కులు వేయొచ్చు. అంటే ఇలాంటి భక్తులు వస్తారు కదా. థ్యాంక్ యూ సార్. సో పూజలు అయిపోయినటువంటి భక్తులు చాలా కృతజ్ఞతలు. వాళ్ళ దర్శనానంతరం ఇక్కడ చూసిన ఎర్రకోటగా పోతాను. ఇప్పుడే ఇంతకుముందు పూజలో ఉన్నటువంటి తన సద్వినియోగం చేసుకోను. ఇక్కడ పూజ వ్యవహారం ఒక బ్యాచ్ వస్తుంటారన్నట్టు. సో దీనిని ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులైన ప్లస్ గుడి యొక్క నిర్వాహకులు అలానే పోలీస్ సిబ్బంది సో భక్తులకు విజ్ఞప్తి, మీరు ఓపికతోటి సాటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీరు మీ మొక్కులు అగ్ని జాగ్రత్త. మీరు దీపం మీద పాల లాంటి నీళ్ళ లాంటివి ఏం పోయకండి. సో అది రిఫ్లెక్షన్ కెమికల్ రియాక్షన్ లెక్క కొద్దిగా ఇప్పుడు వచ్చింది కదా మంట. సో మెల్లిగా సాటి భక్తులు పాలు చిమ్మకూడదమ్మా ఎక్కువ. అమ్మా మెల్లిగా అమ్మమ్మ ఇక్కడ సో ఇలాంటి భక్తులు చాలా మంచి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు యొక్క పూజ చేసుకున్న తర్వాత వచ్చేసి క్యూ కట్టారు. సో మహిళలు కూడా అలానే, అమ్మ మీరు తొందరపడి ఏం చేయకండి, మెల్లిమెల్లిగా ఒకరి తర్వాత ఒకరికి అవకాశం దొరుకుతుంది. మీ జడలు మీ కొంగులు జాగ్రత్త అమ్మ, అది దీపాలున్న కాడికి కాలుతాయి. మహిళా భక్తులకు విజ్ఞప్తి, పూలు ఒకటే పూలే ముందు వాళ్ళకి ఇలా పూలు అంటున్నాం. సో మనకు మిమ్మల్ని సో ఇంతకుముందు మనకు కొందరికి తెలియని వ్యవహారం ఏంటంటే ఈ రోజు ఎందుకు మనకు ఈ నాగపంచమి అనేది ఎందుకు వచ్చాది, ఆ విశిష్టత గురించి అనేది ఎంతో అద్భుతంగా వివరించడం జరిగింది. సో ఈ అయ్యగారు కూడా నాకు కూడా తెలియదు ఈ రోజు ఈ విశిష్టత గురించి. ఎందుకంటే మన సంతానం కోసం అలానే కొంచెం వృద్ధి కోసం అనేది కొందరికి తెలియక
ఇది పుష్ప 3 అన్నట్టు